మా నారాయణ రెడ్డిపేట గ్రామంలో రెడ్డి బ్రదర్స్ కమిటీ వేసుకుని ఈ వినాయక చవితిని 19 సంవత్సరముల నుండి ఇప్పుడు వరకు కూడా కొనసాగిస్తున్నాం. ఆ వినాయకుడు దయ వలన మేమందరం కూడా బాగా ఉన్నాం. అట్లాగనే వినాయకుని పూజించే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ వినాయకుడిని పూజించడం ద్వారా సకల దేవుళ్లను కలుపుకొని వినాయకుడే మొదటి భగవంతుడు అని దేవతలే ఆనాడు ప్రకటించినారు. అందువల్ల దేవతలందరికన్నా కూడా మొదటి విజయం వినాయకుడిదే. అందరూ వినాయకుడిని పెట్టుకుని ఏ కార్యక్రమమునైనా కొనసాగించమని దేవతలు ఆ రోజే ఆయనకు ఆ వరం ప్రసాదించారు. కాబట్టి 19 సంవత్సరముల నుంచి మేము క్రమం తప్పకుండా చేస్తున్నాం. ఈ 19 సంవత్సరములు వినాయక చవితి రోజు నారాయణ రెడ్డిపేటలోని రెడ్డి బ్రదర్స్ మేము ఈ వినాయకుడిని స్థాపించి ప్రతి సంవత్సరం వారం రోజులు వినాయకుడిని ఉదయం ఒకరు, సాయంకాలం ఒకరు ఉభయములు సమర్పించి ఆ మహానుభావుడికి తీర్థ ప్రసాదములు పెట్టుకుని ఆ తీర్థ ప్రసాదములు అయ్యవారి ద్వారా మంత్రాలు చదివించి ఆయన ద్వారా మేము తీర్థ ప్రసాదాలు సేవిస్తూ ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా వినాయక నిమగ్నం రోజు ఎక్కడ ఉన్నవారమైనా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ వినాయక చవితి ప్రత్యేకంగా 2025 19వ వినాయక చవితికి శనివారం రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఇదే మొట్టమొదటిసారిగా ఆ మహానుభావుడికి పేరుతో అన్నదానం శనివారం నాడు మధ్యాహ్నం జరుపుతున్నాం. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆదివారం రోజు 6 గంటలకు ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా లడ్డు పాట నిర్వహిస్తున్నాం. ఈ లడ్డు ₹1,00,000 పోయిన రోజులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ లడ్డుని పాడుకొని మీ ఇంటి వద్ద కానీ, కైల వద్ద కానీ, వ్యాపారం వద్ద కానీ మీరు ఈ లడ్డుని సమర్పించుకున్నట్లయితే వచ్చే సంవత్సరం వినాయక చవితి లోపల మీరందరూ కూడా లక్షాధికారులు అవుతారు. అందువల్ల ఆదివారం నాడు తప్పకుండా ఈ వినాయక లడ్డు పాటలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అదే రోజు సాయంకాలం 7 గంటలకు వినాయక నిమగ్న కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా గ్రామోత్సవం జరిపి ఈ గ్రామోత్సవం ద్వారా మైపాడు సముద్రం వరకు కొనసాగించి ఆ మహానుభావుడిని సముద్రంలో కలిపి
అందరం కూడా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి ఆయుర ఆరోగ్యాలతో ఉన్నామని చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం.